దేవునికి స్తోత్రములు. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీకును వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆలయ నిర్మాణం గురించి మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటి మాట మనం విన్నాము, యెహోవా మందిరాన్ని దావీదు కుమారుడు సొలొమోను కట్టినాడు అని. అదేవిధంగా సంఘం దావీదు సంతతి వాడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కట్టాడు అని మొదటి సందేశాన్ని మనము వినగలిగినాం. ఈ దినము రెండవదిగా సొలొమోను మందిరం బంగారము, వెండి, వెలగల రాళ్లతో నిర్మించబడింది. సంఘం అయితే క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత నిర్మించబడింది, విమోచించబడింది అని ఈ రెండు విషయాలు మనము ఈ దినమందు వినబోతున్నాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 3 నుంచి 8 వరకు నేను చదువుతున్నాను. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. గదుల గోడల రేకుమూతలకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓపీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరులకు ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రావములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కాసం మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలు నాకు ఇచ్చిరి. దేవుడు ఈ మాటలు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నీకు వందనాలు, స్తోత్రం. మేము చదువుకున్న ఈ లేఖన భాగం దీవించండి. వినుచున్న వారికి మేలు క్షేమం దయచేయండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని, అందరికీ అర్థం కావడానికి మీరే సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సొలొమోను మందిరము బంగారుతో, వెండితో, వెలగల రాళ్లతో కట్టబడింది. సంఘము ఆయన ప్రశస్తమైన రక్తము చేత కట్టబడింది. ఇక్కడ దావీదు అనే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన యుద్ధకు వచ్చినటువంటి ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగన్నాడు, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తున్నాను అని చెప్పినాడు.
వినండి, ఈ 3వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని మందిరం మీద దావీదుకు మక్కువ ఉంది, అంటే ప్రేమ ఉంది. దేవునికి మందిరం కట్టాలా? ఎందుకు అంటే దేవుని మందసం డేరాలో ఉంది. దావీదేమో నగరములో నివసిస్తూ ఉన్నాడు, మందసమేమో డేరాలో ఉంది. కాబట్టి దేవునికి ఒక మందిరాన్ని కడదాం, దేవుని మందసాన్ని ఆ మందిరములో పెడదాం అనే ఆలోచన కలిగిన వాడై ఈ నిర్ణయము చేసినట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు దావీదుతో అన్న మాట మనం ఎరుగుదాము కాబట్టి నేను అలా జ్ఞాపకం చేస్తాను. దావీదా, నువ్వు అనేక యుద్ధాలు చేసి రక్తము చిందించినావు కాబట్టి నీతో నేను మందిరం కట్టించుకోవాలని నాకు ఇష్టం లేదు. నీకు ఆశ ఉన్నా, నీకు మందిరం కట్టాలన్న కోరిక ఉన్నా నేను కట్టించుకోవడానికి ఇష్టపడడం లేదు. అయితే నీకు పుట్టబోయే నీ కుమారులో ఒకడు నాకు మందిరం కడతాడు, అతడు నా కుమారుడై ఉంటాడు, నేను అతని తండ్రినై ఉంటాను అని దేవుడు దావీదుతో చెప్పిన మాటలు మనము ఎరిగిన వాళ్ళమే. కాబట్టి మందిరం కట్టడానికి దావీదు ముందే ప్లాన్ చేసి బంగారపు పనికి బంగారు, మరి ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, రాళ్ళు, ఇవన్నీ కూడా ముందే సిద్ధం చేశాడు. తాను మందిరం కట్టకపోయినా కట్టబోయే మందిరానికి ముందే అన్ని సిద్ధం చేసినట్టుగా మనము చూస్తాం. అదే మాత్రం కాకుండా మరి ఇశ్రాయేలు పెద్దలతో కూడా ఆలోచన చేసి వారు కూడా ఇచ్చేటట్టుగా ప్రేరేపించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 3 నుంచి 4 వచనాల్లో మనము ఆలోచన చేసినప్పుడు రాజుగా 40 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన దావీదు వ్యక్తిగతంగా గొప్ప సంపద సమకూర్చుకున్నట్టుగా మనం చూస్తాం. దాని నుండి ఆ పెద్ద మొత్తంలో విరాళంగా దేవుని మందిర నిమిత్తమై తాను ఇచ్చాడు. వాటిలో 6,000 మనుగుల ఓపీరు బంగారం ఉంది. 6,000 మనుగుల ఓపీరు బంగారము ఉంది. 6,000 మనుగులు అంటే దాదాపుగా 100 టన్నుల ఓపీరు బంగారమును దావీదు దేవుని మందిరం నిమిత్తమై సిద్ధం చేసినాడు అని మనకు బైబిల్లో చూస్తాం. దాన్ని మనం గుర్తుంచుకోవాలా. తర్వాత 5వ వచనం మనం చూడగా ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చు వారు ఎవరైనా మీలో ఉన్నారా అన్నాడు కదా. అంటే అర్పణ చెల్లించడము ఒకడు తనను తాను యెహోవాకు ప్రతిష్ఠించుకోవడంలో సమానంగా దావీదు ఎంచినాడు. నాతో పాటు మీరు సమానం అని ఎంచినాడు. నేనే గొప్ప, నేను ఇంత ఇచ్చాను కాబట్టి నేను గొప్ప అని తాను ఎప్పటికీ చెప్పుకోలేదు. దేవుని పిల్లలు అందరూ సమానమే అని దావీదు భక్తుడు భావించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన పట్ల మనము చూపించే భక్తి కన్నా ఎక్కువగా మనము చెల్లించే వస్తు సంబంధిత విషయాల మీద దేవుడు ఎన్నడూ ఆసక్తి చూపడు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనము చెల్లించే అర్పణలు కేవలము మన భక్తి భావ వ్యక్తీకరణలు మాత్రమే అనేది మనము గుర్తుంచుకోవాలా. దేవుడు మనకిచ్చాడు, మనము దేవునికి ఇస్తున్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనదంతా దేవుందే, అవునా? మనదంతా దేవుందే, దేవుడిచ్చింది మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దేవుని మందిరం నిమిత్తమై మనము ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. 6-7 వచనాల్లో మనం చూడగా ఇక్కడ ఇట్లా వివరణ ఉంది. ఇక్కడ పేర్కొన్న విస్తారమైన ధనరాశులు అతిశయుక్తం కావచ్చు అని మరి ఫ్రాట్ అనే
వ్యాఖ్యాత అభిప్రాయపడ్డట్టుగా మనము చూడగలుగుతాం. మరి దేవుని కోసమై ఇచ్చేటువంటి విషయంలో, ప్రేరేపించిన విషయంలో ఇవన్నీ కూడా మనము దేవుని మందిరానికి ఇస్తున్నాము. అది కూడా మనపూర్వకముగా దేవుని మందిరానికి ఇవ్వాలా అనేటువంటిది మనకు అనిపిస్తుంది. వెండి బంగారములు మాత్రమే కాదు, వెలగల రాళ్ళు మాత్రమే కాదు, మరి రత్నములు కూడా వాళ్ళు తెచ్చి ఇచ్చిరి అన్నమాట వాక్యం చెబుతుంది. దేవుని మందిరం మీద దావీదుకున్న మక్కువ, దేవుని మందిరం మీద అధికారులకు ఉన్నటువంటి మక్కువ చేత ఇవన్నీ అట్లా సిద్ధపరిచినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది అనేది గుర్తుంచుకోవాలి. దేవుని మందిరాన్ని సొలొమోను వెండి బంగారముల చేత, వెలగల రాళ్ళ చేత కట్టినాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ఎట్లా కట్టినాడో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగిద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరెరుగుదురు గదా అని అన్నాడు. భక్తకోటికి పేతురు రాసిన మొదటి పత్రిక. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు అన్నాడు. దేవుడు మనల్ని వెండి బంగారములిచ్చి లేదా డబ్బిచ్చి మనల్ని ఆయన విమోచించలేదు. ఆయన మనల్ని విమోచించలేదు. ఒక పశువు బంధువులు పడితే కనుక యజమాని డబ్బులు చెల్లించి దాన్ని విడిపించుకుంటాడు, దాన్ని విమోచించుకుంటాడు. దేవుడు అట్ట కాదు కదా. దేవుడు అట్లా వెండి బంగారాలు ఇచ్చి మనల్ని ఆయన విమోచించలేదు, మనల్ని ఆయన విమోచించలేదు అనేది మనకు అర్థమవుతుంది కదా. అయితే ఈ 19వ వచనములో అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితే మీరు ఎరుగుదురు కదా అని అన్నాడు. నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల అనే అలంకారము క్రీస్తు పాపరహితుడని ఎత్తి చూపిస్తున్నట్టుగా ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. లేవియాకాండము 22వ అధ్యాయము 19-25 వరకు చదివితే మనకు అర్థమైన విషయాలు అందులో మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత ఆయన దేవుని బలి, గొర్రెపిల్ల అనే పదాలు మనం చూస్తాం. అవునా? ఆయన గురించి రాయబడిన మాట మనం చూస్తాం. అమూల్యమైన రక్తము చేత, అనగా అనే మాటలు మనం చూస్తాం కదా. నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. గొర్రెపిల్ల అంటే యోహాను గుర్తు చేశాడు. యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన పరిచయం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయాల గుడక మనం గమనించి చూడగా దేవుని వాక్యం చెప్పేటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఇందులో రాయబడిన మాటలు మనం చూడగా వాక్యం ఇలాగా జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆయన గొర్రెపిల్ల అనే మాట ఇందులో ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివితే మనకు అర్థమైన విషయాలు ఇందులో మనము చూడగలుగుతున్నాం. 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఒక గ్రంథము
అనే మాట మనకు కనిపిస్తుంది. దాన్ని విప్పుటకు ఎవరు యజ్ఞులు అని అడిగినప్పుడు మరి వాక్యము చెబుతున్న మాట మనం చూడగా 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు సిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయం పొందెనని నాతో చెప్పెను అనే మాట కనిపిస్తుంది. 6వ వచనంలో ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రె పిల్ల నిలిచి ఉంట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను అన్నమాట. గొర్రె పిల్ల అనే మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. సోదరులారా, దేవుడు సంఘాన్ని ఎలా కట్టాడు, ఎలా నిర్మించాడు అని మనం ఆలోచన చేయగా ఆయన రక్తమిచ్చి ఆయన మనల్ని కొన్నాడు. అవునా? దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని వ్రాయబడిన మాట ప్రకారంగా దేవుడు తన రక్తమిచ్చి సంఘాన్ని విమోచించినట్టుగా మనకు దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. 2వ అధ్యాయము 5వ వచనం చూడగా, 2వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూడగా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. అవునా? మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నమాట కనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు తన సురక్తమిచ్చి ఆయన మందిరాన్ని కట్టాడు. మనము అందులో కట్టబడుచున్నాం. మనం ఒక రాయిగా ఉండి మనల్ని దేవుడు కడుతున్నాడు మందిరాన్ని అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దాదాపుగా 4 నుంచి 10 వరకు మనము చదవాల్సి ఉంటుంది. ఇందులో యేసు సజీవమైన రాయి, యేసుక్రీస్తు ప్రభు సజీవమైన రాయి, మూలరాయి అని మాత్రమే కాక నిషేధింపబడిన రాయి, అడ్డురాయి, అడ్డుబండ అని కూడా పిలువబడినట్టుగా మనం చూస్తాం. తన పాఠకులు దేవుని విలువైన సొత్తు, అంటే మనమందరం కూడా దేవుని విలువైన సొత్తు అనేది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్న సజీవమైన రాళ్ళు అని పేతురు వారికి భరోసా ఇచ్చాడు. వారు దేవుని ప్రజల సమూహం, ఆయన విశిష్ట మరి స్వస్థమైనటువంటి సజీవ మందిరములో ఒక భాగం అన్నమాట మనకు కనిపిస్తుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా మనం గమనించి చూడగా ఇశ్రాయేలు ప్రజలైతేనేమి, అనజనులమైన మనమైతేనేమి, దేవుడు మనకు ఒక హోదాను, ఒక అధికారమును ఆయన మనకు అనుగ్రహించినట్టుగా ఇందులో మనము చూస్తాం. ఏదేమైనా మరి మనము కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి దేవుని మందిరములో మనము నివాసము చేసేవారుగా ఉండాలి అనేది, ఆయన మందిరం కడుతున్నాడు మనల్ని అనేది మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చాడు, మనల్ని కొన్నాడు, మనము ఆయన సొత్తు అని మనము చూస్తాం. ఇట్లా సొలొమోను కట్టిన మందిరము, దేవుడు కట్టిన మందిరము ఎలాంటివో మనం గమనించగలిగినాం. సొలొమోను కట్టిన మందిరము వెండి బంగారములు వెలగల రాళ్ళనే మాట చూస్తాం. యేసుక్రీస్తు కట్టిన మందిరం ఏంటంటే ఆయన రక్తమిచ్చి మనల్ని కట్టాడు, మనల్ని కొన్నాడు అనేది అర్థమవుతుంది. సొలొమోను కట్టిన మందిరము అది తాత్కాలికమైన మందిరము, అది పడగొట్టబడింది. అయితే సంఘం మాత్రము ఆనాటి నుండి నేటి వరకు ఇంకా ఈ భూమి మీద నిలిచి ఉంది. ఆయన రాకడ వరకు కూడా ఈ మందిరం నిలిచి ఉంటుంది అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇవి ఈ దినమందు మనం గ్రహించవలసిన మాటలు, గ్రహించిన మాటలు. కాబట్టి మరో సందేశంతో మరలా మనం కలుసుదాం.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అందించిన లేఖన సత్యాలు దీవించి ఆశీర్వదించండి. మాకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ మాటలు మేము అర్థం చేసుకుంటూ బ్రతుకుటకు నీ కృప అనుగ్రహించి దర్శించమని, మీ కాపుదల దయచేయమని యేసయ్య నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.